సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూలో అయితే చాలా దారుణమైన నిజాలైతే జడా శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జడా శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఆల్రెడీ ఈ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మార్నింగ్. ఇప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు ఫ్యామిలీని. ఏదైనా జరిగితే మేము చూసుకుంటామమ్మా, ఫైల్ చేశారు కదా కేసు అని అంటున్నారు. అసలు మీరెందుకు ఇంకా మేము కేసు ఫైల్ చేస్తామంటున్నారు? ఈరోజు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎంతమంది మీద అయింది? ఒక సిఐ మీద అయింది. అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టాస్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు? ఏసీపీ స్థాయి అధికారులు ఎంతమంది ఉన్నారు? బిగ్ బాస్లు ఎవరున్నారు? పాత్రదారులు, సూత్రధారులు మొత్తం కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఉండాలి. ఈరోజు సాయికృష్ణ మృతదేహం దొరకల, సాయికృష్ణ అంత్యక్రియలు జరిగిన ప్రదేశం సీజ్ చేయాల, అక్కడ ఉన్నటువంటి క్రిమేషన్కి సంబంధించి అయిపోయిన తర్వాత యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని సీజ్ చేయాల, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలి. ఇవన్నీ చేయకుండానే డైరెక్ట్గా 302 మర్డర్ కేసు కింద కట్టేశారు. కట్టేసిన తర్వాత ఈరోజు రేపొద్దున ఆ ఎఫ్ఐఆర్ని ఎలా సస్టైనబిలిటీ చేసుకుంటారు? దీంట్లో ఉన్నది పూర్తిగా పోలీస్ పెద్దలు. ఈ రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నిజ నిజాలు వస్తాయా? రేపొద్దున ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ఎంక్వైరీ జరుగుతుందా? సో కాబట్టి నా పోరాటం ఏంటి అంటే, మీ తమ్ముడు అక్యూజ్డ్ అనుకోండి, మీరు జడ్జిగా ఉంటారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటారా? వాట్ ఎంక్వైరీ రిపోర్ట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్ట్? సో కాబట్టి ఒక పోలీస్ ఆఫీసరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ కేసులో సిబిఐ మాత్రం విచారణ చేయాలి. అది కూడా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలి. ఇట్స్ మై ప్రైమరీ, మా పార్టీ యొక్క ప్రధాన డిమాండ్. ఫర్గట్ అబౌట్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం దొరికినా, కుటుంబ సభ్యులకు న్యాయం ఏ విధంగా దొరికినా వీఆర్ నో వే కన్సర్న్. మేము ఈ కేసు గురించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం. అది కూడా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో నిష్పక్షపాతమైన విచారణ జరిగితే మాత్రమే ఎవరైనా దోషులు నిజంగా రేపొద్దున చట్టం ముందు నిలబెడతారు. అసలు ఏ కేసు గురించి సాయి కృష్ణని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పైకాపురం నుంచి? అసలు ఏం జరిగిందని మీరు అంటారు? ఇప్పుడు మీరు రివీల్ చేసిన దాంట్లో ప్రెస్ మీట్ నాకున్న ప్రాథమికమైన సమాచారం, ఎవరైతే ఈ కేసుని ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్లో ఉండి పర్యవేక్షించారో, ఈ కేసులో ఇన్వాల్వ్మెంటు లేకుండా ఈ పూర్తి స్థాయి కేసుకు సంబంధించిన ప్రాథమికమైన సమాచారం ఉన్న వ్యక్తుల ద్వారా నాకు తెలిసిన సమాచారం, ఈ కేసులో సాయి కృష్ణని ఒక సివిల్ డిస్ప్యూట్లో, ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో తీసుకొచ్చారు. కొన్ని కోట్ల రూపాయల ల్యాండ్ సెటిల్మెంటు దీంట్లో చేతులు మారే అవకాశం ఉన్న కేసు అనేది నాకున్న సమాచారం. లేకపోతే ఒక సాధారణమైనటువంటి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి హోటల్లో పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిఐ చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరం లేదు. అది కూడా కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి ఏదైనా నిజాన్ని నిరూపించాలనుకుంటున్నారా, ఏమైనా నిజాన్ని రాబట్టాలనుకుంటున్నారా, దేనికోసం చిత్రహింసలు చేశారు అనేది కొంత సమాచారం నా దగ్గర ఉన్నప్పటికీ అథెంటికేటెడ్గా నా దగ్గరికి సమాచారం రావటానికి కోసమే నేను వెయిట్ చేస్తున్నా. వాడు ప్రాథమికంగా అయితే మాత్రం ఇది ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో అతన్ని మృతుణ్ణి కొట్టారు, చంపేశారు, దాన్ని క్రిమేషన్ కూడా చేసేసారు అనేది నాకున్నది. సార్, అసలు ఏ రోజు తీసుకొచ్చారు సాయి కృష్ణని, ఎక్కడ తీసుకెళ్లారు, ఎలా జరిగింది ఇదంతా? 8వ తారీఖు మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. దానికి ఒక టాస్క్ ఫోర్స్ సిఐ సహకరించాడు. 9వ తారీఖు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. 9వ తారీఖు తర్వాత ఒక్కరోజు మాత్రమే టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి నెక్స్ట్ డే ఇతన్ని విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్లోకి మార్చారు. ప్రముఖ హోటల్లో చిత్రహింసలు పెట్టారు. 16వ తారీఖున ఇతన్ని ప్రజా వైద్యశాలకు తీసుకొని 14వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నారు. వాళ్ళు డాక్టర్లు బతకరు, ఇతనికి విపరీతమైనటువంటి దెబ్బలు తగిలి ఇతను చచ్చిపోతాడని చెప్పారు. అక్కడి నుంచి మణిపాల హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి 23వ తారీఖు నైట్ ఆయన చనిపోయిన తర్వాత 24వ తారీఖు అతన్ని డెడ్ బాడీని తీసుకెళ్ళి బస్టాండ్లో పడేసి అనాథ శవం కింద ఎంక్వైరీ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి బస్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి స్వర్గపురిలో అతన్ని ఖననం చేసేసారు. బూడిద కూడా మాయం చేసేసారు. అంటే ఈ ఇష్యూలో నాగరాజ్ కాకుండా, సిఏ నాగరాజ్ కాకుండా ఇంకా పై అధికారులు ఉన్నారంటారా? చాలామంది పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎవరో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులది.
ఆ పోలీసు బాసులు ఎవరో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులది. నిష్పక్షపాత విచారణ జరిగితే పోలీసులు ఎవరెవరు కానిస్టేబుల్స్, ఎవరెవరు టాస్క్ ఫోర్స్‌లో ఉన్నారు, పై బాసులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో బయటకొస్తుంది. ఈ ఈ ఇష్యూలో మేజర్‌గా ఇప్పుడు మీరు అనేది ల్యాండ్ ఇష్యూలో సీపీ గారి పేరుందని బయట మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. ఈస్ దట్ ట్రూ? నాకైతే సమాచారం లేదు. కానీ ఒక ఎలిగేషన్ అయితే ఉంది. ఆ ఎలిగేషన్ కరెక్టా? కాదా? ఏం జరుగుతుంది? ఏంటి? అనేది కొంత ప్రాథమికమైన సమాచారం మాకొచ్చిన తర్వాత దాన్ని నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఒక లాయర్‌గా, ఒక ఫార్మర్ జడ్జ్‌గా నాకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. సో, ఐ హావ్ టు రిఫ్రైన్ మైసెల్ఫ్ ఫర్ మేకింగ్ ఎనీ సచ్ స్టేట్మెంట్. రేపు ఉదయం అలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ప్రాథమికమైన సమాచారం ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి కానీ, రేపటికి కానీ నాకు సమాచారం వస్తుంది. ఖచ్చితంగా దీని వెనక సీపీ గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా హి హాస్ టు టేక్ ఇన్ టు టాస్క్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఏ రోజు ఎక్కడ చేశారు? ఏం చేశారు? లైక్ హోటల్ తీసుకెళ్లారు, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు అన్నది ఈళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ముందే ఉందంటారా? ఇప్పుడు మీడియా వాళ్ళకి సమాచారం ఎట్లా వస్తుంది, సమాచారం ఎవరిచ్చారు అని చెప్పాల్సిన అవసరం లేదు. జడా శ్రవణ్ కుమార్‌కి కూడా ఆ సమాచారం మీడియా నాకు ఎలాగొచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైమ్ ప్రభుత్వం దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. ప్రభుత్వం దగ్గర లేదేమో అనుకోని నేను ఈ సమాచారం ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేశా. నా ప్రయత్నాన్ని వాడుకొని నిందితులను పట్టుకోమనేది నా కోరిక. లేదు, మాకు అవసరం లేదు, ఈ ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం లేదు, మేము ఎలా ఈ కేసుని డైవర్ట్ చేయాలో, ఎలా ఎవరెవరికి చేయాలో వాళ్ళకే మాత్రం చేసేస్తామని ప్రభుత్వం అనుకుంటే నేను చేయగలిగింది. అంటే ఈ ఇష్యూలో ల్యాండ్ ఇష్యూలో అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఏ పార్టీ ఉందంటారు? నేను అనుకోవటం రాజకీయ పార్టీలు ఉన్నాయని నేను అనుకోవటంలా. కానీ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్. ఈ కేసులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రముఖమైన నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మాత్రం నాకున్న ప్రాథమికమైన సమాచారం. రెండోది, ఈ కేసుకు సంబంధించినంత వరకు కొంత పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా ఈ సమాచారం వెళ్ళింది, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి అని కూడా నాకున్న సమాచారం. మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఈ కేసుని మాఫీ చేయమన్నారా? ఈ కేసుని న్యాయం చేయమన్నారా? ఈ కేసుని ఇన్వాల్వ్ అవ్వమన్నారా? ఏం చేయమన్నారా అనేది నాకైతే తెలీదు. బట్ ప్రాథమికంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో అది కూడా ప్రజలు లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేయాలనేది నా డిమాండ్. హోంమంత్రి అనిత లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగానే ఉంది, మేము బాగా చూసుకుంటున్నాము, చేస్తున్నాము అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్? నిన్న మీరు ప్రెస్ మీట్కి వచ్చారు కదా, వచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని కేసులు నమోదులైనాయి అని చెప్పానమ్మా నేను? 46,000 నమోదైనాయి కదా, అథారిటికేట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. 46,000 కేసులు 2 సంవత్సరాల్లో మహిళల మీద నమోదైనాయి అంటే లా అండ్ ఆర్డర్ బాగున్నట్ట? మీరు చెప్పండి జర్నలిస్ట్గా. లా అండ్ ఆర్డర్ బాగున్నట్ట? ఓన్లీ మహిళల మీద 46,000 కేసుల్లో కన్విక్షన్స్ ఎన్ని పడినాయి అమ్మా? 586. అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? నాట్ ఈవెన్ 1000 కేసెస్. 46,000 కేసెస్ నమోదైతే 2 సంవత్సరాల్లో మీరు పొడిచింది ఏంటో చెప్పిన 586 కేసెస్లో శిక్ష వేశారు. అది కూడా అనిత గారి నియోజకవర్గంలో అత్యంత తక్కువ 7 కేసుల్లో శిక్ష పడింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ని చక్కగా నేను చేస్తున్నానని చెప్పేసి వెళ్ళి మీ పిల్లలకి పాఠాలు చెప్తారు కదా స్కూల్లో, వాళ్ళకి చెప్పుకోమనండి. రాష్ట్ర ప్రజలకు కాదు చెప్పాల్సింది. మీరు హోమ్ మినిస్టర్ కాదు, మీరు హెరిటేజ్ CEO. యు ఆర్ అ CEO ఆఫ్ హెరిటేజ్. ఎందుకు? హెరిటేజ్కి ఏదైనా చిన్న మాట జరిగితే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కదా. కాబట్టి మీరు హెరిటేజ్ CEO. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు హోమ్ మినిస్టర్ కాదు. మీరు ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే గీతే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే హోమ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ మీరు అసలు హోమ్ మినిస్టర్ అయ్యింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టచ్చా? నేను మంత్రులను కూడా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక రాష్ట్ర మంత్రులు ఎలా ప్రెస్ మీట్ పెడతారు? మీ సొంత పార్టీ కార్యాలయం అయితే మీరు నాకు ఒక్క మాట చెప్పండి, హోమ్ మినిస్టర్ ఈజ్ ఫర్ ఎంటైర్ స్టేట్. 5.5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఎవరండి? అనిత అయినా కదా? కదా? ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు గారు కదా? జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి ఎవరు? ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు? నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారు వైసీపీ అధ్యక్షులకు కూడా ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి, జేబీ శ్రవణ్ కుమార్ వాళ్ళ కార్యకర్తలు అందరికీ ముఖ్యమంత్రి కదా, అందరికీ హోమ్ మినిస్టరే కదా. మరి మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఆర్ యు రిప్రజెంటింగ్ తెలుగుదేశం పార్టీ? ఓకే, ఫైన్. బట్ బీయింగ్ ఎ మినిస్టర్గా
యూ షుడ్ నాట్ కండక్ట్ ప్రెస్ మీట్ ఇన్ యువర్ పార్టీ ఆఫీస్. కానీ వనిత ఎలా వ్యవహరిస్తుంది? తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టరు, నేను తెలుగుదేశం పార్టీకే హోమ్ మినిస్టరు, ఐఎమ్ నాట్ హోమ్ మినిస్టర్ ఫర్ అదర్ పార్టీ, అదర్ పర్సన్స్. మరి అదర్ పర్సన్స్ కట్టే డబ్బులు నీకెట్లమ్మా ట్యాక్స్లో శాలరీ వస్తుంది? కాబట్టి హోమ్ మినిస్టరు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నామని చెప్పేది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చతికిల పడిపోయింది. మీరు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి చూడండి అమ్మా. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో 90% కేసెస్లో పోలీసులు సెటిల్మెంట్లకు పిలుస్తున్నారు. సాయి కృష్ణను తీసుకొచ్చింది కూడా సెటిల్మెంట్ కోసమే. సివిల్ కేసెస్లో సెటిల్మెంట్ కోసం సాయి కృష్ణని పిలిచి చంపి డెడ్ బాడీని మాయం చేశారు. దిస్ గవర్నమెంట్ కెన్ బి కాల్డ్ నో డెలివరీ గవర్నమెంట్. ఎందుకు డెడ్ బాడీని కూడా డెలివరీ చేయాల? డెడ్ బాడీని కూడా డెలివరీ చేయని ప్రభుత్వం నో డెలివరీ గవర్నమెంట్. దట్ ఐ కెన్ సే. అంటే పవన్ కళ్యాణ్కి హోంశాఖకి సంబంధం లేదు, కానీ మీరు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు తీసుకొస్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి హోంశాఖ సంబంధం లేదా? అంటే హోంశాఖ మినిస్టర్ అనిత గారు కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అన్ని శాఖలను పర్యవేక్షించవచ్చా పవన్ కళ్యాణ్ గారు కదా? మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేనప్పుడు మన పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయకపోతే ఎస్పీలకి కలెక్టర్లకి నేను మాట్లాడాను, ఒక్కొక్కడికి యోధి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, చేతి గీతలు మార్చేస్తాను, చేతి రాతలు మార్చేస్తాను అని ఎందుకు చెప్పారమ్మా? పంచాయతీరాజ్ మినిస్టర్ కదా. మరి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఈయన అవ్వాల్సిన స్టేట్మెంట్ ఈయన ఇష్టం ఏంది? సో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా డీజీపీతో మాట్లాడుతున్నావు, సిపిలతో మాట్లాడుతున్నావు. హోమ్ మినిస్టర్గా ఆవిడ పర్యటనకు వస్తే ఆవిడ పక్కన కూర్చొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి ఆయన ముందు ఇట్లా నుంచుంటున్నారు. నువ్వు హోమ్ మినిస్టర్గా యు ఆర్ అ జుజుబీ మినిస్టర్ బిఫోర్ సీఎం, డిప్యూటీ సీఎం. హోమ్ మినిస్టర్ గారికి ఏమంత సీన్ లేదు. సో హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నప్పుడు ఆయన జుట్టు ఎలా అంటే తన్మయత్వంతో ఆయనకెళ్ళి చూసి తన్మయత్వం చెందేటువంటి వ్యక్తిగా మిగిలిపోయారు తప్ప ఆవిడకేం ఇండిపెండెంట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు. సో కాబట్టి హోమ్ మినిస్టర్కి చేయాల్సిన పని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తున్నారంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు అలా ఉన్నాయి, ఆయన చేస్తున్న పనులు అలాగ ఉన్నాయి. ఆయనకు హోమ్ మినిస్టర్ మీద అంత పట్టుంది. హోమ్ మినిస్టర్ శాఖను కూడా పర్యవేక్షించే అధికారం ఆయనకుంది. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? దీని గురించి పిల్ల ఇవ్వబోతున్నారా? ఈ కేసు గురించి మీరు? రేపే వేయబోతున్నాను పిల్లు. దీంట్లో ఉన్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అందరూ బయటకు రావాలి. ఆ అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలి. పోలీసుల యొక్క బ్రుటాలిటీ తగ్గాలి. ఈ విధంగా రోడ్ల మీద తీసుకెళ్ళి కొట్టడం, అరికాళ్ళ కోటింగ్లు ఇవ్వటం, పోలీసులు రోడ్ల మీద నడిపించటం. ఇప్పుడు నా కొడుకున్నాడమ్మా, సింపుల్ లాజిక్ ఒక మాట చెప్తా. ఎవరినో ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేశాడని ఒక ఆరోపణ వచ్చింది. ఈవ్ టీజింగ్ చేశాడనే ఆరోపణ వాస్తవం కాదో తెలియదు. మేబీ ఆ పాప అన్యాయంగా చేయొచ్చు, వేరే వాళ్ళు ఏదో రాంగ్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వగానే నా కొడుకుని తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో నుంచో పెట్టి బట్టలు తీసి బస్ స్టాండ్లో నుంచో పెట్టచ్చా? అది తప్ప కరెక్టా రాంగ్గా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు మీడియా ప్రశ్నించటం లేదు? మీ మీడియా ఎందుకు ప్రశ్నించటం లేదు? ఎవరిని ప్రశ్నించారు? మీరు రోడ్ల మీద ఎందుకు నడిపిస్తున్నారండి? మీకేం అథారిటీ ఉంది? మీరు ఎందుకు ఈ విధంగా న్యాయ నిరూపణ జరగకుండా జడ్జిలు చేయాల్సిన పని జడ్జిలు ఒకవేళ న్యాయ నిరూపణ జరిగితే అట్లా రోడ్ల మీద తిప్పండి అనే పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. ఈవెన్ జడ్జెస్ ఆల్సో డజంట్ హ్యావ్ సచ్ అథారిటీ టు సే. మహా అయితే 5 రోజులు, నెల రోజులో, 10 రోజులో, నెల రోజు, సంవత్సరమో, 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసే అధికారం ఉంది. నువ్వు జైలుకి వెళ్ళినా అక్కడ నీకు మొక్కలు పెంపుకోండి, కొవ్వొత్తులు వెలిగించండి, ప్రార్థన చేసుకోండి, పేపర్లు చదవండి, యోగా చేయండి అంటారు. అక్కడ కూడా మిమ్మల్ని రోడ్ల మీద బట్టలపై తీసి తిప్పరు. మీడియా పాత్ర ఏంటి? మీడియా ఎందుకు మాట్లాడటంలా? ప్రభుత్వాలుకి మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది వన్ సైడ్. అందుకోసమనే ఎవరో ఒకళ్ళు మాలాంటి వాళ్ళు, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన తర్వాత ఆగింది హైకోర్టులో. సో ఈ కేసు కూడా పోలీస్ బ్రుటాలిటీ మారాలి. పోలీసులకి ప్రభుత్వం చేసే సపోర్ట్ తగ్గాలి. పోలీసులు మంచి పని చేశారనుకోండి, అప్రిషియేట్ చేయండి. పోలీసులు ఇలా చంపేశారనుకోండి, పనిష్ చేయండి. పోలీసులు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఒక షోకాస్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి పనిష్మెంట్ చూసి లా అండ్ ఆర్డర్ని చట్ట ప్రకారం చెప్పమని చెప్పాలి. అంతేగాని రోడ్ల మీద పడి కొట్టమని చెబితే అది ప్రభుత్వం కాదు. కాబట్టి ఐ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు ది గవర్నమెంట్. సో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత నిన్న ఇంకో వీడియో కూడా బయటకు వచ్చింది. సూసైడ్ చేసుకున్న సిఏ నాగరాజు వల్లే అని చెప్పి ఈరోజు పొద్దునే ఆయన ఫాదర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మాలా మాదిగా క్యాస్ట్ వల్లే మమ్మల్ని ఇలా చేస్తున్నారు పోలీసులు అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? నా కులం ఇప్పుడు మాలా మాదిగలకి ఫైనాన్షియల్గా దే ఆర్ బ్యాక్వర్డ్.
అందుకోసమనే పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండు, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండు చూసి పోలీసుల యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో, ఎస్సీ, ఎస్టీలకి బ్యాక్ బోన్‌గా ఎవరు ఉండరు. వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులుండవు. సామాజికంగా వాళ్ళ అంత ఫుల్‌గా సపోర్ట్ ఉండదు. రాజకీయంగా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళని రిప్రజెంట్ చేయదు. కానీ పోలీసుల యొక్క యాక్షన్ ఈ విధంగా ఉండటానికి కారణం ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబాటుతనం ఎక్కువగా ఉండటం. ఇప్పుడు సాయికృష్ణ కాపు. సాయికృష్ణని తీసుకెళ్ళి కొట్టి చంపేశారు. కారణం సాయికృష్ణ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి. ఎవరు అడగరు కాబట్టి. సాయికృష్ణని ఒక కార్పొరేటర్ కొడుకో, ఒక ఎమ్మెల్యే కొడుకైతే తీసుకెళ్తారమ్మా? తీసుకెళ్ళరు. తీసుకెళ్ళిన ఏం చేస్తారు? బండి సంజయ్‌లాగా అద్భుతంగా హ్యాపీగా సరెండర్ చేయించుకొని తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి మీడియా అంతా తగులుకుంటది కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళకి రాజయోగాలు అనిపిస్తూ పోలీస్ స్టేషన్‌లో కోర్టులో పెడతారు. మరి ఎందుకు బండి సంజయ్ కొడుక్కి ఆ ట్రీట్మెంట్ ఇవ్వలా? కాబట్టి పోలీసులు యొక్క బ్రుటల్ ఇన్సిడెంట్ అటాకు ఎస్సీ, ఎస్టీల మీద మెజారిటీ ఉంటుంది. మిగతా కమ్యూనిటీ మీద కూడా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్‌గా వాళ్ళు బ్యాక్వర్డ్ అయ్యి ఉండాలి. సో, నేను పోలీసుల యొక్క బ్రూటల్ థింగ్స్ కేవలం కులం, మతం మీదే ఆధారపడి ఉండదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మీద కూడా ఆధారపడి ఉంటదని చెప్పడం నా ఉద్దేశ్యం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మళ్ళీ రేపు కోర్టులో కేసు నేను పోలీస్ రిజిస్టర్ కేసు అయితే ఫైల్ చేస్తా అంటున్నాను జడా శ్రావణ్ కుమార్. ఇంకా కొన్ని వివరాలతో రేపు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అంటున్నారు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్ RTV విజయవాడ.